ఎన్టీఆర్ అంటే కేవలం 3 అక్షరాలు కాదు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన ఏపీ మంత్రి నారా లోకేష్ తెలంగాణలో కూడా పార్టీ కార్యకలాపాలు ప్రారంభిస్తాం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణంపై చర్చిస్తున్నాం. అతి త్వరలోనే తెలంగాణలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. తెలంగాణలో 1,60,000 మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని, తెలుగుదేశం పార్టీపై తెలంగాణ ప్రజలకు ఉన్న నమ్మకం, ప్రేమ అలానే ఉందన్నారు లోకేష్. తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని, తాత నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి నారా లోకేష్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా తాత రామారావు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ అంటే కేవలం 3 అక్షరాలు కాదు, అదొక ప్రభంజనం. సినీ రంగంలో అన్ని రకాల వేషాలు వేసి అద్భుతమైన సినిమాలు తీసి తన మార్కు చూపించారు. రాజకీయాల్లో కూడా ఎన్నో సేవలు అందించారు. 2 రూపాయలకే బియ్యం అందించారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. తెలుగు వారిని మద్రాసీలు అనేవారు. వాళ్ళందరికీ మేం తెలుగు వాళ్ళమని గర్వంగా చెప్పుకునేలా చేశారు. ఎన్టీఆర్ ఏ ఆశయాలతో పార్టీని పెట్టారో మీ అందరికీ తెలుసు. ఆయన ఆశయాలతోనే తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నాం. ఏదైనా తప్పు జరిగితే దానిని సరిదిద్దుకోవడానికి కూడా పార్టీలో పెద్దలున్నారని చెప్పారు. మా చిన్నతనంలోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఆయన అబిడ్స్ లో ఉండేవారు. ఆ సమయంలో మమ్మల్ని గండిపేట తీసుకువెళ్లేందుకు ఒక పెద్ద కారులో తాతగారే స్వయంగా డ్రైవ్ చేస్తూ తీసుకువెళ్లారు. ఆ దృశ్యాలు మాకెప్పుడూ చిరస్థాయిగా గుర్తుండిపోయే మెమొరీ. తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై ప్రజలకు ఎంతో ప్రేమ ఉంది. అందుకు ఉదాహరణ స్వచ్ఛందంగా 1,60,000 టీడీపీ సభ్యత్వాలు తీసుకోవడం. ఇప్పుడు ఎలాంటి ఎమ్మెల్యేలు లేకుండా ఇంతమంది సభ్యత్వం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా పార్టీ కార్యకలాపాలు ప్రారంభిస్తాం. త్వరలోనే తెలంగాణలో టీడీపీ పార్టీని పునర్నిర్మాణం చేసి అన్ని జిల్లాల్లో, గ్రామాల్లో పార్టీని బలోపేతం చేస్తామని నారా లోకేష్ ఈ సందర్భంగా చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.